హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా పప్పుని ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రైస్, రోటీ, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇక్కడ ఒక పప్పును ఒక అరగంట సేపు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. తర్వాత ఒక 4 టమాటాలు, ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చిని వేసి కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను ఇటు దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఒక అరగంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని ఆయిల్లోనే ఒక 5 to 6 మినిట్స్ ఫ్రై చేయాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడినంత కారం వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోండి. 5-6 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరో 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ పప్పు బాగా ఉడికిపోయి టమాటాలు కూడా మగ్గిపోయాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.